నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక ఆంధ్రప్రదేశ్ న్యూస్ లోకి వెళ్తే ప్రకాశం జిల్లా గిద్దలూరు మార్కెట్ యార్డ్ ఆవరణంలో కుంభం గిద్దలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్లు ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, అన్నం రామనారాయణ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రకాశం ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ల ప్రమాణ స్వీకారానికి హాజరైన మంత్రి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. గిద్దలూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేసి తీరుతామని అశోక్ రెడ్డి కూడా కష్టపడుతున్నారని మంత్రి అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల కోసం విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. 5 ఏళ్లు వాళ్ళ గవర్నమెంట్ లో ఆ కాన్స్టిట్యూన్సీలో నువ్వు కాలు పెట్టలేకపోయావు, నువ్వు కూడా మాట్లాడతావా? ఈ రోజు ఇసుక అత్యంత తక్కువగా, ఎంతకైతే 1300-1500 ట్రాక్టర్ తీసుకుంటున్నారు, ఏర్లో పోయి ఫ్రీగా తెచ్చుకుంటారు. మీరు కూడా ఇలాంటి బుర్ర తెలితే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. అవినీతి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఈరోజు మధ్యంలో 3500 కోట్ల కుంభకోణంలో వెనకొన్నటువంటి బిగ్ బాస్ల ద్వారా వీడియోలు చూశారు కదా, మీరు మీ ఛానల్స్ చూశారు కదా వీడియోల్ని. అదేవిధంగా నోట్ల కట్ల పట్టుకొచ్చారు కదా. ఇది ఒక శాంపిల్ మాత్రమే. తప్పు చేసిన వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. మేము ఆ రోజు కష్టపడ్డాం, మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు. చరిత్ర మీరు మర్చిపోతున్నారు. మేము ఎవరూ ఇబ్బంది పెట్టట్లా. పెట్టుకోండి, ఇబ్బంది ఏమవుతుంది? ప్రజలు చేసిన తర్వాత సంవత్సరం కూడా అవుతుంది. నేను తిరస్కరించారు ప్రజలు. 11 పర్మిట్ చేసి ఇంకా నువ్వు మాట్లాడితే ఇలాగా ప్రజాస్వామ్యంలో మీకు స్వేచ్ఛనిచ్చాం. చేయండి, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. సినిమా సెట్టింగ్ వేయడానికి పైన ఏమైనా వేసామయ్యా? పైన ఏమైనా షెడ్లు వేసామా? వెనకేమైనా కనిపించినాయా? రైతులతో మాట్లాడటం కోసం అక్కడ మంచాలు ఇచ్చి రైతులు వేసుకున్నారు. సెట్టింగ్ అంటే ఎట్లాగా? నిలువు టెండలో 2.5 గంటల పాటు 75 సంవత్సరాల వయసున్న మా ముఖ్యమంత్రి ఎండలో కూర్చుంటే పరదలో తిరిగిన మీరు మాట్లాడే అర్హత ఉందా? 5 సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉంటే నీకు ఓటేసే కార్యకర్తలు ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వు నోరు మీద వ్యక్తి నువ్వు వచ్చి మాట్లాడతావా? ఈ రోజున నీకు అసెంబ్లీకి వెళ్ళమని ఇచ్చారు, ఒకనాడు అసెంబ్లీకి వచ్చావా? అసెంబ్లీకి రాలేక ధైర్యం లేని వ్యక్తివి నువ్వు బయట మాట్లాడితే ప్రజలు నమ్మరండి. చట్ట ప్రకారం చట్టం తన పని చేసుకుని చట్ట ప్రకారం అన్ని కూడా చర్యలు తీసుకుంటాం. బీసీలకు టీడీపీలో సీఎం చంద్రబాబు పెద్దపీట వేశారని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. కుంభం గిద్దలూరు మార్కెట్ల యార్డ్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే చాలా వరకు హామీలను నెరవేర్చిందని అన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమవుతుందన్నారు. శాసనసభ్యులు అన్న ఏదైతే మా ఉన్నటువంటి గారు అన్ని విషయాలు చక్కగా చెప్పారు. ఇక్కడ గిద్దలూరులో ఈరోజు ఒకవైపు మైనర్ బాలయ్య యాదవ్ గారు, ఖమ్మం మార్కెట్ యార్డ్ చైర్మన్గా గోపాల్ రెడ్డి గారు, వారి యొక్క వైస్ చైర్మన్ డైరెక్టర్ ప్రమాణ స్వీకారోత్సవానికి అన్న ఎన్నో పుల్లయ్య గారితో పాటు రాష్ట్ర మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు, డోలాశ్రీ బాలయ్య స్వామి గారితో పాటు జిల్లాలో నా సహచర శాసనసభ్యులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ వర్గాలకి వెన్నెముకగా ఉన్నటువంటి ఇది తెలుగుదేశాన్ని బ్యాక్ బోన్ క్లాసెస్గా చూడట్లేదు. తెలుగుదేశం పార్టీ బీసీ వర్గాలని బ్యాక్ బోన్ క్లాసెస్గా చూస్తూ ఉంది. కాబట్టి తెలుగుదేశంలో బీసీల వర్గాలకి పెద్దపీట వేయడం మా నాయకుడు మాకు సూచించిన మార్గం. ఆ బాటలోనే మేము నడుస్తూ ఉన్నాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు చూపిన మార్గం. ఈరోజు మనకి ఒక్క విషయం, ఈరోజు మార్కెట్ యార్డ్ ప్రమాణ స్వీకారం జరిగితే నిన్నగాక మొన్న మాకు బస్సుకి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని అక్కడ ప్రారంభించడం, రైతుల ఖాతాలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ వాటాలు కలిపి 7,000 రూపాయలు వేయడం, సంవత్సరానికి 20,000 అందించే దానిలో భాగంగా మరలా అక్టోబర్లో ఒక 7,000, జనవరిలో 6,000, మొత్తం 20,000 వేస్తూ ఉన్నారు. సంక్షేమ రాజ్యం అంటే అర్థం ఏమిటంటే ఒక రైతుకే కాదు, ఒక పేదవాడికే కాదు, ఒక విద్యార్థికే కాదు, ఒక మహిళకే కాదు, అన్ని వర్గాలకు మేలు చేయడమే సంక్షేమ రాజ్యం ఉంటుంది. ఇది సంక్షేమ రాజ్యం అంటే ఎన్డీఏ ప్రభుత్వం. గతంలో నేను బటన్ నొక్కాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలకి చేసినటువంటి విధానానికి ఒకటి పొంతన లేదు.
అమ్మఒడి ఎంతమందికి ఇస్తానన్నాడు, ఎంతమందికి ఇచ్చాడు? తల్లికి వందనం ఎంతమందికి ఇస్తామని చెప్పి ఎంతమందికైనా ఇచ్చారా లేదా గమనించండి. రెండవది, రైతులకు ఆ రోజు 12,500 కేంద్ర వాటా కాక ఇస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 13,500 ఇచ్చాడు. 18,500 ఇవ్వవలసినటువంటి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా విశాఖ MVP కాలనీలో గిరిజన భవన్ సమీపంలో సెక్టార్ 5 నందు గల యాక్షన్ బ్యూటీ జోన్ సమీపంలో ఓ స్పా సెంటర్ పై విశాఖ నగర్ ట్రాన్స్పోర్ట్ బృందం దాడులు జరిపింది. వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఇద్దరు కస్టమర్లను అరెస్టు చేసింది. మరో 6 మహిళలను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఒక్కరోజే ఇన్ని ఫుడ్ పాయిజన్ ఘటనల రేవంత్ పాలనలో పడకేసిన విద్యా వ్యవస్థ. ఒకే రోజు 3 గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగ్గులపల్లి మండలం కోకిరిశాల కస్తూరి స్కూల్లో ఫుడ్ పాయిజన్ జరిగి 20 మంది విద్యార్థులకు అస్వస్థత. విద్యార్థులు ఆసుపత్రికి తరలింపు. గురుకులంలో ఫుడ్ పాయిజన్, కడుపు నొప్పితో విద్యార్థులు విలవిల. కొమురంభీం జిల్లా రెబ్బన్న మండలం కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగి 3 10వ తరగతి విద్యార్థులకు తీవ్ర అస్వస్థత. భోజనం చేసిన అనంతరం ఒక్కసారిగా కడుపు నొప్పితో బాధపడుతూ విలవిలడాడిన విద్యార్థులను వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. రాష్ట్రంలో రైతులకు తప్పని యూరియా తిప్పలు. యూరియా కోసం రాస్తారోకకు దిగిన రైతులు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుదరావుపేట PECS కేంద్రం వద్ద గంటల తరబడి క్యూ లైన్ లో నిల్చున్నా కూడా యూరియా ఇవ్వడం లేదని రోడ్లపై బైఠాయించిన నిరసనకు దిగిన రైతులు. సాగునీరు, యూరియా సరైన సమయానికి అందించడం చేతకానప్పుడు నాట్లు ముందుగా వేయమని ఎందుకు చెప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు. విశాఖ జిల్లా యారాడ గ్రామంలో ఫస్ట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కరాటే ఛాంపియన్షిప్ 2025 పోటీలు ఆంధ్ర షటోకన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సౌత్ ఇండియా సినిమా స్టార్ కరాటే లెజెండ్ M. సుమన్, విశాఖ GVMC డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి, ప్రభంజనం న్యూస్ ఛానల్ CEO సుధాలహరి, AB ట్రస్ట్ చైర్మన్ MS. స్వరూప్ హాజరై కరాటే పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలకు 3 జిల్లాల నుండి సుమారు 370 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ పోటీలో మొదటి స్థానం విశాఖ జిల్లాకి పొందగా 2వ స్థానం విజయనగరంకి దక్కింది. విజేతలకు ముఖ్య అతిథులు షీల్డ్లు మరియు సర్టిఫికేట్లు అందజేశారు. ఓవరాల్ ఛాంపియన్షిప్ పథకం విశాఖ జిల్లా సభ్యులకు ముఖ్య అతిథులు చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ కరాటే విద్య అనేది ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగకరం అని, కరాటే నేర్చుకోవడం వలన ఆరోగ్యంతో పాటు స్త్రీలకు ఆత్మరక్షణగా ఉపయోగపడుతుందని, అందువలన ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలని అన్నారు. అసోసియేషన్ సభ్యులు దేవుపల్లి సునీల్ కుమార్, డి పోలరాజు కార్యక్రమాన్ని నిర్వహించడంలో చూపించిన ఉత్సాహాన్ని ముఖ్య అతిథులు ఎంతో కొనియాడారు. విశాఖపట్నం లెక్చరర్ మందలించారని తగరవు వలస బ్రిడ్జి నుండి గోస్తాని నదిలోకి దూకిన అవంతి కళాశాల 2వ సంవత్సరం బీటెక్ విద్యార్థి. గజ ఈతగాళ్ళని రప్పించి ప్రాణాలు కాపాడి భీమిలి ట్రాఫిక్ పోలీసులు. తిరుపతి తిరుమల భద్రతారీత్యా కొండపైన ఉన్న 33 ముఠాలను పోలీసులకు ఇవ్వడంలో తప్పులేదు. అలిపిరి చెక్ పాయింట్ వద్ద తనిఖీలు చేశారు. అలానే ముఠాలను తనిఖీలు చేస్తున్నారని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. ఏ భక్తులకు రాని ఇబ్బందులు భువన కరుణాకర్ రెడ్డికి వస్తుంటాయి. భక్తులు VIP తిరిగి ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పెట్టడం తప్ప పబ్లిసిటీ కోసం భూమన TTDపై మాట్లాడడం తప్పు. గజరాజులను దేవుడితో పోలుస్తాం, కానీ వైసీపీ నేతలు కుంటి ఏనుగులు అన్నారు. వైసీపీ నేతలు మనుషులు కాదు, జంతువులు. ఏనుగులు తరిమేస్తున్నాం, కానీ ఈ వైసీపీ దున్నపోతులు తరిమేయాలి. పలమనేరు నుండి కుంకి ఏనుగులు చంద్రగిరి రావాలంటే కాస్త సమయం పడుతుంది. దాడులు జరిగిన వెంటనే ఏనుగులు వెంటనే ఎలా వస్తాయి? ఏనుగులు హెలికాప్టర్ విమానంలో వస్తాయా అని ప్రశ్నించారు. గజరాజు ఒక చోట నుండి మరొక చోటకు వెళ్ళాలి అంటే కొన్ని పద్ధతులు ఉంటాయి. అలా ఏనుగులను తరలించే వాహనాలు ఉంటే వైసీపీ నేతలు చెప్పాలి. వైసీపీ నేతలు బుర్రలేదు, అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. తిరుమలలో మఠాలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మఠాలలో చెకింగ్ చేయడం దారుణం, చెకింగ్లు చేయకూడదు, ఎవరేమైనా తీసుకెళ్ళచ్చు, మఠాల్లో ఏమైనా చేయొచ్చు, ఉగ్రవాదులు రావచ్చు, దాడులు చేయొచ్చు, దొంగలు కూడా దూరచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, TTD అడగకూడదు అని ఒక సిద్ధాంతం తీసుకొచ్చుంటుంది మాట్లాడేది.
మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు ఆయన్ని, ఇది పోలీస్ నోటీస్. యాక్చువల్లీ ఇది పోలీస్ నోటీస్ ఇచ్చారు. ఏమని ఇచ్చారో దీంట్లో ఇన్ని మీకు కాపీ కూడా ఇస్తాను. కొన్ని హైలైట్స్ మాత్రం చెప్తాను, 2 లైన్లు మాత్రమే. భద్రతా రీత్యా ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి కాబట్టి తిరుమలలో భద్రతా రీత్యా తిరుమలలో ఉన్న ఏదైతే 33 మఠాలు ఉన్నాయో ప్రముఖ మఠాలన్నీ కూడా అక్కడ రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ మఠాల్లో చెకింగ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వచ్చే వాళ్ళని లగేజ్ చెకింగ్ చేస్తున్నాం. తప్పు కాదు, ఎందుకంటే తిరుమలకి ముప్పు ఉంది సంగతి అందరికీ తెలుసు. అలాంటిది చెకింగ్ చేస్తే తప్పు కాదు. ఆ చెకింగ్ చేయడం తప్పు చేయకూడదు, భక్తుల మనోభావాలు దెబ్బతింటుందంట. అలిపిరిలో చెక్ చేస్తున్నాం, పైన మఠాల్లో చెక్ చేస్తున్నాం. ఒకవేళ రేపు జరగడానికి ఏం జరిగిందనుకో అందరికన్నా ముందు ప్రెస్ మీట్ అయినా పెడతాడు. రేపు ఏమైనా జరిగింది అనుకోండి, రేపు ఆడేమో దొరికిందో ఏమో జరిగిందో అనుకుందాం, వెంటనే భూమన కరుణాకర్ రెడ్డి వెంటనే ప్రెస్ మీట్ పెడతాడు. ఆయన తిరుమలలో భద్రత డొల్లా, కూటమి వైఫల్యం, కూటమి సరిగా పట్టించుకోలేదు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు, బీఆర్ నాయుడు ఏం చేస్తున్నాడు, తిరుమల తిరుపతి దేవస్థానం సర్వనాశనం అయిపోయింది అని ఫస్ట్ మాట్లాడే వ్యక్తి ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి గారు. అందుకే మేము ఏం చేస్తాం, మీకు అవకాశం ఇవ్వకూడదు కాబట్టి, మేము భక్తులకు సేవ చేయాలి కాబట్టి, మేము భక్తులకి అందుబాటులో ఉండాలి కాబట్టి, మంచిగా ఈ పరిపాలన బాగుంది కాబట్టి ఇప్పుడు ఇలాంటిది భక్తులు సహకరిస్తారు. ఏ భక్తుడు వచ్చి కంప్లైంట్ చేయలే, మమ్మల్ని పోలీసులు ఇబ్బంది పెడతారు, పోలీసులు మమ్మల్ని చెక్ చేస్తారని ఏ భక్తుడు చెప్పలేదే. ఈయనకేమో అనిపించినట్టుంది. మనం చూడాలి బాగా ఈ కాపీ. నేను ఒకటే అంటాను, ఒకవేళ ఇది చదివే ఓపిక లేకపోతే గత ప్రభుత్వంలో ఒక 5-6 మంది సలహాదారులు పెట్టుకున్నారు. ఆ సజ్జల గజ్జల అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎవరో ఇంక ఆయన కలాము బులాము ఎవరు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు కదా. అప్పుడు పెట్టుకున్నారు, వీళ్ళంతా సలహాదారులు పెట్టుకున్నారు కదా. ఆ సలహాదారులది చదివిపించుకోండి ఒకసారి. ఏంటిది ఈ తెలుగులో చదివిపించుకోండి, తెలుగే కదా, మీకు అర్థమయ్యే భాషే కదా. ఈ భాషలో ఉంది కదా, ఏం రాశారు? మఠాలకు ముప్పు ఉంది, చెక్ చేయడం తప్పు కాదన్నారు. దాని మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఏమైనా జరిగితే రేపు ఎవరు బాధ్యులు అంటారు? మళ్ళీ మమ్మల్ని అంటారు రాజీనామా చేయాలి, మీకు సనాతన ధర్మం తింది. సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడితే నవ్వుగా ఉంది. గతంలో ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు పీఠాధిపతులు స్వామీజీని తీసుకొచ్చి కొండపైన ఆయన సనాతనవాది నిరూపించుకోవడానికి ఆయన పైన ఎన్ని వేషాలు వేయడం మనం చూసుంటాం. స్వాములు పిలుచుకొని పైన ఆయన పూజలు చేయడం, యజ్ఞాలు చేయడం, వాళ్ళ ఇంట్లో యజ్ఞాలు చేయడం, అదే స్వామిని తీసుకెళ్ళి. సో ఇవండి ఇవాల్టి ఆంధ్రప్రదేశ్ న్యూస్. మరో ఆంధ్రప్రదేశ్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 786.